ఒక ఊరిలో ఒక తాత ఉండేవాడు. అతను ఒంటరిగా ఉండేవాడు. తాతకి ప్రశాంతత అంటే చాలా ఇష్టం. అర్ధరాత్రి కుక్క మొరిగినా ఎందుకు మొరుగుతుందో తెలుసుకునే స్వభావం ఆయనకు ఉంది. ఒకరోజు వేసవి సెలవులు రావడంతో పిల్లల గుంపు ఒకటి తన ఇంటి పక్కనే ఉన్న కొద్దిపాటి చదునైన భూమిలో ఆటలాడేందుకు వస్తుంది. వాళ్ళ అరుపులు, గోలలతో విసిగిపోయిన తాత పిల్లలతో ఇలా అంటాడు. మీరు ఆటలాడటం చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ప్రతిరోజు ఇక్కడికే వచ్చి ఆడుకోగలరా? ఊరికే వద్దు. ఒక్కరోజుకు 10 రూపాయల చొప్పున ప్రతి 3 రోజులకు గాను 30 రూపాయలిస్తా అంటాడు. దానికి పిల్లలంతా కేరింతలతో సరే అంటారు. ఇంతలో 3 రోజులు గడవనే గడిచాయి. పిల్లలు తాతని 3 రోజుల డబ్బులిమ్మని అడుగుతారు. దానికి బదులుగా ఆ తాత తనకు రావాల్సిన పింఛను డబ్బులింకా రాలేదని 2 రోజుల్లో రాగానే ఇస్తాను అని అంటాడు. అది విన్న పిల్లలు సరేననుకొని మరో 3 రోజులకి యథావిధిగా తాత వద్దకు వస్తారు. తాత మునుపటిలాగే పింఛను ఇంకా రాలేదని చెప్తాడు. అప్పుడు పిల్లల్లో ఒకడు, మేమెందుకు నీకోసం ఇక్కడ ఫ్రీగా ఆడుకోవాలి అంటాడు. మరొకడు, పోనీలేరా, ఇంకో 2 రోజులు చూద్దాం అంటాడు. మిగతా వాళ్లు కూడా సరేననుకొని మరో 3 రోజుల తరువాత తాత దగ్గరికి వస్తారు. యథాప్రకారం తాత మళ్లీ అదే మాట చెప్తాడు. దీంతో విసిగిపోయిన పిల్లల్లో ఒకడు, పదండ్రా, ఈయనకు ఇదే అలవాటుగా మారింది, వేరే చోటుకి వెళ్లి ఆడుకుంటే కాని తెలియదు అంటాడు. దీంతో పిల్లలు ఆ చోటు వదిలి వేరే చోట ఆడుకోవడానికి వెళ్తారు. చివరికి తాత కోరుకుందే జరిగింది. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.